మీద కూడా స్పందించారు సార్. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ పార్టీ అని కామెంట్ చేశారు. సో బాబు, జగన్ అండ్ పవన్ వీళ్ళ ముగ్గురిని కూడా ఒకే గూటికి చేర్చుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ముగ్గురు వేరు వేరుగా అంటే క్రియేటివ్గా కామెంట్ చేసింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఎవరు చేయలేదు సార్. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళు వేరు వేరు అని అనుకుంటాం, కానీ వీళ్ళందరూ ఒకటే అని అనటానికి కారణం వీళ్ళందరినీ లింక్ చేసే ఫెబికాల్ బీజేపీ. సో బాబును, పవను, జగన్ వీళ్ళ మధ్య కామనాలిటీ ఏంటి? ఇప్పుడు మనకు చిన్నప్పుడు స్కూల్లో ఉంటుంది. సో 4 రకాలు ఇచ్చి అందులో 3 కామన్ ఉంటాయి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మేక, గొర్రె, ఎద్దు, మొబైల్ ఫోన్. ఈ 4 ఏది ఆడ్ మ్యాన్ అవుట్? మొబైల్ ఫోన్. ఎందుకంటే మేక, గొర్రె, ఎద్దు ఈ 3 కూడా జంతువులు కనుక మొబైల్ ఫోన్ ఒకటి నిర్జీవ పదార్థం, అవన్నీ జీవ పదార్థాలు కనుక. కానీ సో అందువల్ల ఇప్పుడు బాబు, జగన్, పవన్ అని అనడంలో ఉద్దేశం ఏంటి? ఈ ముగ్గురిని బైండ్ చేసేది బైండింగ్ ఎనర్జీ అంటారు, న్యూక్లియర్ బైండింగ్ అని. సో న్యూక్లియర్ బైండింగ్ అంటే ఒక పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను, న్యూట్రాన్లను ఆ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ కలిపి పెడుతుంది. సో అందువల్ల ఇలా జగన్, బాబు, పవన్ ఈ ముగ్గురి కామన్ ఏంటి? కామన్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీజేపీకి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త మిత్రపక్షం, పవన్ కళ్యాణ్ అంతకు ముందే మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి అప్రకటిత మిత్రుడు. సో అందువల్ల ఈ ముగ్గురిని కలుపుతున్న ఫెబికాల్ బంధం, ఆ ఫెబికాల్గా బీజేపీ పనిచేస్తుంది. ఈ రెండింటి లింక్ అంటే ఇప్పుడు ఒక మల్లెపూల దండ కడితే, ఏ మల్లెపూలైనా, చామంతి పూలైనా, గులాబీ పూలైనా, బంతి పూలైనా, నువ్వు ఏ పూలైనా కట్టండి, ఆ పూలలో లేదా 4 రకాల పూలు కట్టండి, మల్లెపూలు, చామంతి పూలు, గులాబీ పూలు, బంతి పూలు. సో ఈ 4 రకాల మందార పూలు, 5 రకాల పూలు కట్టండి. వీటన్నిటినీ కామన్గా కలిపేది ఏముంటుంది? దారం ఉంటుంది. సో ది థ్రెడ్ ఈ బైండ్ దెమ్. ఒకే మాలలో ఈ 5 రకాల పూలు ఉండేలా దారము సహకరిస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురికి మధ్యలో దారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాషాయ దారం ఉంది, సాఫ్రన్ థ్రెడ్ దాడ. సో ఆ సాఫ్రన్ థ్రెడ్ ఇలా ముగ్గురిని కలుపుతోంది. సో అందువల్ల క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న మోడీ ఉపన్యాసం చూస్తే కూడా అర్థమవుతుంది మనకు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయమని మోడీ అనడు, జగన్ను ముఖ్యమంత్రిగా ఉండే హక్కే లేదన్న పదం వాడడు. సో ఇంకేమని అనుకోవాలి మనం ఇక? సరే, నిన్న మోడీ స్పీచ్ చూశాక ఎవరికైనా కామన్ మ్యాన్ కానీ అర్థమవుతుంది, మోడీ చంద్రబాబు నాయుడును మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు, జగన్ను వదులుకోలేదు అనేది క్లియర్గా మోడీ స్పీచ్లో చూస్తే అర్థమైంది ఎవరికైనా. లెట్ ఎనీబడి కామెంట్ ఓపెన్గా కాదో చెప్పమనండి. అందువల్ల రేవంత్ రెడ్డి నిజమే బాబు, జగన్, పవన్ కలిపేది భారతీయ జనతా పార్టీ అనే ఆయన ఉద్దేశం. ఒక నిమిషం సార్, బయట రేవంత్ బయట తెప్పించాను సార్, ప్లే చేయండి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్ మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఈడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటువంటి. సార్, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పింది చెప్పాడు కదా, మోడీ బలం, బలగం ఈ 3 పార్టీలే. రాష్ట్రంలో కొట్టుకున్న కేంద్రంలో కలుస్తారు, నిజమే కదా. ఇప్పుడు పార్లమెంట్లో మీరు ఓటు, దీనికి ఏమి విమర్శ కాదు, అటు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు, నాగేశ్వర్ చెప్పాల్సిన లేదు. పార్లమెంట్లో మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి, ఓ రైట్ ఇన్ఫర్మేషన్ కింద లెటర్ వేసినా వస్తుంది, లేదు పాత పేపర్లు చూసినా తెలుస్తుంది. మీరు సింపుల్గా 5 ఏళ్లలో మీకు పిఆర్ఎస్ ఇండియా అనే వెబ్సైట్ ఉంటుంది. సో అది ఆ వెబ్సైట్కి వెళ్తే 5 ఏళ్లలో ఎన్ని బిల్లులు వచ్చినాయి ఉంటాయి. ఆ బిల్లుల మీద వైసీపీ, టీడీపీ డిఫరెంట్గా ఓటేసిందా, సిమిలర్గా ఓటేసిందా చూడండి, మీకు అర్థమైపోతుంది కదా.
ఇదేమి విమర్శ కాదు, ఇది ఆరోపణ కాదు. Yes, sir. Facts, సో sir. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అటు వైసీపీ ఇటు టీడీపీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనుకూలంగా ఓటేసాయి. Yes, sir. ఏదన్నా రాష్ట్రంలో తమకు నష్టం అవుతుంది అని అనుకున్న చోట తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టమవుతున్న చోట ఏమన్నా కాస్తంత డిఫరెంట్గా ఉన్నారో తెలియదు కానీ లేదు సార్, ఆల్మోస్ట్ ఫస్ట్ టర్మ్లో ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఇటే ఉన్నారు. ఎస్ సార్. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ విషయంలో ఢిల్లీలో రెండు పార్టీలు ఒకే వైఖరి తీసుకున్నాయి. Yes. అందుకే రేవంత్ రెడ్డి అన్నారు 25 ఎంపీలు బీజేపీ ఖాతాలు ఉన్నాయి. అందుకే నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఎన్డీఏని గెలిపించండి అన్న పదం వాడాడు తప్ప తెలుగుదేశం అన్న పార్టీ పేరు కూడా ఉచ్చరించలేనా. Yes, sir. సో అందువల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టి తిట్టలే, తెలుగుదేశం అని పేరు పెట్టి మెచ్చుకోలే. అది చంద్రబాబు నాయుడు పేరు కానీ జగన్ చంద్రబాబు నాయుడు పేరు మాట్లాడు జగన్ పేరు అయితే జగన్ పేరు కూడా మాట్లాడాడు. మాట్లాడారా సార్? ఇద్దరు పేర్లు ప్రస్తావించారు, అది కాదు. సో జగన్ పేరు ప్రస్తావించాడు, చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించాడు. కానీ తెలుగుదేశము పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న పదాలు వాడకుండా ఉపన్యాసం సాగింది. ఓకే. అంటే ఏం క్లియర్గా అర్థమవుతుంది, ఈ రెండు పార్టీలు తమకు ఉపయోగపడేవారే. ఎలక్షన్ల తర్వాత కూడా 25 ఎంపీలు. ఎందుకంటే ఇదేమీ కాదు, మీకు విచిత్రం ఏంటంటే 2019కి ముందు అవిశ్వాస తీర్మానాన్ని రెండు పార్టీలు పోటీ పడి పెట్టాయి. Yes. అలాంటిది ఇటీవల అవిశ్వాస తీర్మానంలో రెండు పార్టీలు బీజేపీ అనుకూలంగా ఓటేసాయి. అంతకుముందు ఏదో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అంటే మేము దేశ ప్రయోజనాల కొరకు కేంద్రంతో మేము ఘర్షణ పడడానికి ఉపన్యాసాలు ఇచ్చారు. క్లియర్గా అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్. మీకు మోడీ ప్రభుత్వం పైన కాన్ఫిడెన్స్ ఉందా, కాన్ఫిడెన్స్ లేదా, ఇది మోషన్. ఇందులో న్యూట్రల్గా కూడా ఉండలే, గతంలో న్యూట్రల్గా ఉన్నారు. వైసీపీ మోడీకి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది, తెలుగుదేశం పార్టీ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది. అప్పటికి టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాదు, వైసీపీ అసలు ఎప్పుడూ ఎన్డీఏలో భాగస్వామి కాదు. మరి వాట్ డస్ ఇట్ ఇండికేట్? క్లియర్గా తెలుస్తుంది కదా. ఆఖరికి ఢిల్లీ సర్వీసుల బిల్లు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాల్ని కట్ చేసే బిల్లు. అసలు ప్రాంతీయ పార్టీలు ఎట్లుండాలి? ప్రాంతీయ పార్టీలు అంటే కేంద్రానికి ఎప్పుడైనా రాష్ట్రాల అధికారాలపై స్వారీ చేస్తే ప్రశ్నించే స్వభావం ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు పుట్టినయే ప్రాంతీయ ఆకాంక్షల నుంచి. ఆ ఆఖరికి ఢిల్లీ ప్రభుత్వ అధికారాల్ని కత్తిరించేటువంటి బిల్లు కూడా వైసీపీ టీడీపీ కూడా పలుకొని ఓట్లేశారు అనుకూలంగా. ఇంకేం చెప్తారు వీళ్ళు, ఏం మాట్లాడతారు అసలు రాజకీయాన్ని? సో అందువల్ల ఇక్కడ క్లియర్ బీఆర్ఎస్ కూడా అంతే. మీకు దుబ్బాక హుజురాబాద్ జిహెచ్ఎంసీ వచ్చేంత వరకు బీజేపీ పట్ల ఢిల్లీలో వ్యతిరేక వైఖరి లేదు, మోడీ పట్ల అనుకూల వైఖరి తీసుకున్నారు. కవిత స్టేట్మెంట్ కూడా ఉంది ఎన్డీఏ అన్నప్పుడు, మోడీ ఆహ్వానిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతాము అని. సో అందువల్ల రాజకీయ పార్టీల వైఖరి మనకు అర్థం కావాలి. అందువల్ల రేవంత్ రెడ్డి అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు కదా. రైట్ సార్. అండ్ ఇక్కడ అంత